అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి నిర్మాణంలో కూడా కుంభకోణం జరుగుతూ ఉంది. స్క్వేర్ ఫీట్కి సంబంధించి 10,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు ఇంత ఖర్చు. అమరావతి నిర్మాణంలో పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు అమరావతి నిర్మాణంలో స్కామ్ జరుగుతుంది లేకపోతే లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. మీరు దేనికి పెట్టారో చెప్పారా? అమరావతిలో అయితే ఒక చెప్పిన మట్టే లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఖర్చు పెట్టారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది. దీనికి ప్రూఫ్ రుజువులు ఆధారాలు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది 50,000 పైన ఎకరం ఉంది. మిగిలిన భూమి మాత్రమే సంస్థలకి కేటాయించగా మిగిలిన భూమి అమ్మి దీన్ని చేస్తానని బాబు గారు చెబుతున్నారు. దాన్ని చూపించి అప్పులు తీసుకొచ్చారు. మీ మొహాలు చూసి ఎవరైనా అప్పించారా? మీరు ఏమైనా చేశారా? చెయ్యకపోగా ఇంకా అలా ఇలా అప్పులు చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ వృధా అని ఎలా మాట్లాడుతున్నారు? ఏ రకంగా మీకు మాట్లాడబుద్ధి అవుతుంది? దేనికైనా ఒక మాట మాట్లాడాలంటే ఒక లెక్క ఉండాలి. మీరు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు? ఒకసారైనా దేని గురించి వెళ్ళాను, దీని గురించి ఈ పని చేసి వచ్చాను ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ బాబు గారిని విమర్శించాలి లేదా కూటమి ప్రభుత్వం విమర్శించాలి అంటే మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయా? నోరు తెరిస్తే కుంభకోణం అంటున్నారు. మీరు కుంభకోణానికి పూర్తి అడ్రస్. ఎందుకంటే మీ ఎజెండాలో మొదటి మాటగా మద్యపాన నిషేధం ఉన్నారు. మీరు మద్యపాన నిషేధం చేశారా? అసలు ఆ మాట ఎక్కడుంది? పైపెచ్చి మద్యపానాన్ని ఏ విధంగా అమ్మారు? చిన్న బడ్డీ కోట్లో కూడా ఏ విధంగా పేమెంట్ జరుగుతుంది? ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది. కానీ మీరు ఆఫ్లైన్ ఎందుకు పెట్టారు? అసలు మద్యపానం షాప్లో ఆఫ్లైన్ ఏందండి? అది పూర్తిగా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మరి ఆన్లైనే కదా ఉండాలి. ఏమైంది ఆ డబ్బు? ఇప్పటికి దానికి లెక్క ఉందా? ఆ చిన్న విషయానికే మీరు చెప్పలేని వాళ్ళు మీరు దోచుకున్న దాంట్లో పెద్ద కొన్ని కోట్ల స్కామ్. అది ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. వాళ్ళ చేపలన్నీ బయటపడుతున్నాయి. మీరు తిమింగలం, మీ ఇలాంటి తిమింగలాలు ఇంకా అలానే మేము ఇంకా ఎంతైనా దోచుకోవచ్చు అనుకుంటున్నారు. అలాంటి మీరు క్వశ్చన్ చేయడానికి అసలు అర్హత లేదు మీకు. ప్రజల్లో జగన్కి ఈరోజు పూర్తి స్థాయిలో మద్దతు పెరిగిపోయింది. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఈ మద్యం కుంభకోణం అని లేకపోతే వేరే రకాల కేసులు, అక్రమ కేసులు పెడతామని వేధిస్తూ ఉన్నారు మా నాయకులందరినీ కూడా అని చెప్పేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చారు మీరు. 32 ఈడీ కేసులు ఉండే మీ మీద మీ మిస్సెస్ భారతి గారి మీద, మీ సంస్థల మీద ఇంతవరకు ఒక్కటి కూడా ఈ కేసు కొట్టేశారు, వీరు నిర్దోషులు, ఈ కేసు కొట్టేశారని ఏమైనా వచ్చిందా బయటికి? చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టారు. ఏ ప్రాతిపదిక మీద పెట్టారని మీరు జైల్లో? దానికి సంబంధించి ఒక్క రుజువు బయటికి తీసుకొచ్చారు. ఇప్పటికీ రాజధాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఇక్కడ అందరూ ముందే లావాదేవీలు చేసి భూములు కొనుక్కున్నారు అని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. దానికి ఒక్క రుజువు చూపించారా? ఎలాంటి ట్రేడింగ్ జరగలేదని కోర్టే తీర్పిచ్చింది. మరి మీ మీద ఒక్కొక్క కేసులో కూడా మీరు నిర్దోషను, మీ మీద ఎలాంటి నిజం నిరూపణ కాలేదని ఏ కోర్టు చెప్పలేదే. ఎప్పటికీ కొన్ని వేల వాయిదాలు తీసుకున్న ప్రపంచంలో నెంబర్ 1 వ్యక్తిగా మీరే ఎందుకున్నారు? ముందు వాటిని నిజ నిర్ధారణ చేసుకోవచ్చుగా. గత 5 సంవత్సరాలు నిరూపించుకొని ఉండొచ్చుగా. ప్రజల్లోకి రావడానికే పరదాలు కట్టుకొని వచ్చారు. ఇప్పటికే అదే పరదాలు కట్టుకొని బయటకు వస్తున్నారు. అయ్యేది మీరు వస్తే ఎంతమంది చచ్చిపోతారో లెక్కలేసుకునే స్థితిలో ఉన్నారు. అంటే అమరావతి విషయంలో ఎందుకండి వైసీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ కొన్ని ఛానల్స్ కానీ ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు? మొన్నటి వరకు వేషల రాజధాని అన్నారు, వరద ప్రాంతం అన్నారు, ఎడారి ప్రాంతం అన్నారు. ఏంటి అసలు అమరావతి మీద వైసీపీకి ఉన్న ప్రేమ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇది కానీ ఏంటండి అసలు వాళ్ళు ఒక మాట అనాలి కొన్ని దేనికో దానికి కట్టుబడి ఉండాలి కదండి. ఒకటి వరద, 2 ఎడారా. వాళ్ళ ఇంట్లో ఏటికి కట్టుబడి ఉన్నారు? మీ వాళ్ళే మొత్తం అన్నారు. మీరు ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారు? అవి తాత్కాలిక భవనాలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉండగా దాంట్లోంచి నీళ్లు కారుతున్నాయని చూపించారు. మరి మీరు 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసి వెళ్ళారు? వరద అయితే మీరు ఎలా వచ్చారు? ఎడారి అన్నారు. ఎడారికి వరదకి ఎంత వేరియేషన్ ఉంటుంది? పూర్తి డిఫరెంట్ కదా. ముందు ఎడారిగా కనపడింది, తర్వాత వరద ముంపు ఎలాగైంది? అన్ని ప్రశ్నలు వాళ్ళు చెప్పాలి, సమాధానాలు. కూటమి ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలియజేస్తున్న లెక్కలు. ఇన్ని కోట్లు తీసుకొస్తున్నాం, అప్పు ఈ విధంగా ఖర్చు పెడుతున్నాం, ఈ సంస్థలకి మేము ఈ విధంగా కాంట్రాక్ట్లు కేటాయిస్తున్నామని పిన్ టు పిన్ వాళ్ళు లెక్క అప్పు చెబుతున్నారు. మీ దగ్గర కూడా లెక్క ఉంటే పడేయండి, ముందు పడేయండి, మీడియా ముందు తెలియజేయండి. ఒక్కళ్ళు వచ్చి మీడియా ముందు సరిగ్గా మాట్లాడలేరు ఏంది. కాబట్టి మీరు ఏ ఒక్కటి అడగాలన్నా ముందు మీ మీద ఉన్న కేసులకి ఏంటి వాస్తవం అవాస్తవం అనేది కోర్టులకు వెళ్ళి నిజ నిర్ధారణ చేసుకొని నిర్దోషులుగా బయటికి రండి. అప్పుడు నమ్ముతారు ప్రజలు మీ నిజాయితీని, తప్పకుండా నమ్ముతారు. అంతేకాని అమాయకుల్ని పరిపాలన మంచిగా చేస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని దాని కొరకు ఎంతో కృషి చేస్తున్నా ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు చీటికి మాటికి ఒక మరణం గురించి మాట్లాడతా అది మనం ఉండంగా రాదు, అది వస్తే మనం ఉండం. ఆ విషయం చిన్న లాజిక్, అది కూడా తెలియని ఒక మూర్ఖులుగా మీరు మాట్లాడుతున్నారు. ప్రపంచ మీ నాన్నగారికి ఎలాంటి మరణం వచ్చిందో మీరు చూడలేదా? రేపు మీకు ఎలాంటిది వచ్చిందో ఎవరన్నా చెప్పగలుగుతారా? వయసు గురించి, వయసు అనేది బండరాళ్ళకను మూర్ఖులకి వీళ్ళకి కూడా వస్తుంది. వయసు అనేది అది శరీరానికి వచ్చేది కాదు.
అది కాబట్టి మీరు వయసును మాటగా మాట్లాడి ఆయన అనుభవం అంత లేదు, మీ బ్రతుకు మీరు ఒక్క మాట మాట్లాడినా ఆయన గురించి తప్పుగా మీరు అంతకంతకే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు.